కేరళ కొట్టాయంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనకు వ్యతిరేకంగా సిపిఎం విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టింది. ప్రభుత్వ మెడికల్ కళాశాల దగ్గర నిరసన తెలిపారు. విద్యార్థులను బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. బారికేడ్లు తోసుకొని వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. వాటర్ కెనాన్స్ తో చెదరగొట్టారు పోలీసులు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మన టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ఒకవైపు బారికేడ్లను పెట్టి విద్యార్థులను లోపలికి రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటే, మరోవైపు ఆ బారికేడ్లను సైతం తోసుకొని కాలేజ్ లోపలికి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నిస్తూ ఉన్నారు. దీంతో ఆ పరిసర ప్రాంతాలు, కాలేజ్ పరిసర ప్రాంతాలు కూడా ఉద్రిక్తంగా మారాయి. కొట్టాయం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ దగ్గర విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఆందోళన చేపట్టారు. సిపిఎం విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బారికేడ్లు పెట్టి పోలీసులు విద్యార్థులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వాటర్ కెనాన్స్ ను సైతం ప్రయోగించారు. అయినప్పటికీ ఆ బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. వాటర్ కెనాన్స్ తో విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేరళ కొట్టాయంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవలే కాలేజీలో జూనియర్స్ ను సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారు అన్న ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇప్పటికే కాలేజ్ యాజమాన్యం సైతం స్పందించింది. అయితే విద్యార్థి సంఘాలు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనకు వ్యతిరేకంగా సిపిఎం విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టింది. ప్రభుత్వ మెడికల్ కళాశాల దగ్గర నిరసన తెలిపారు. విద్యార్థులను లోపలికి రానివ్వకుండా పోలీసులు అక్కడ బారికేడ్లు పెట్టారు. అయినప్పటికీ విద్యార్థులు, విద్యార్థి సంఘం నాయకులు ఆ బారికేడ్లను సైతం తోసుకొని కాలేజ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వాటర్ కెనాన్స్ ను ప్రయోగించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేరళలోని కొట్టాయం మెడికల్ కళాశాల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ర్యాగింగ్ కు వ్యతిరేకంగా ఇటు విద్యార్థులు, విద్యార్థి సంఘం నాయకులు కూడా ఇవాళ నిరసన తెలిపాయి. మరోవైపు విద్యార్థులను ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా పోలీసులు బారికేడ్లు పెట్టారు. అయినప్పటికీ ఆ బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించడంతో పోలీసులు వాటర్ కెనాన్స్ ను ప్రయోగించి వారిని అదుపులోకి తీసుకుని వచ్చారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అయితే ఉద్రిక్తంగా ఉంది.